విజయ్ ఏంటి మీ పార్టీ శ్రేణులే డిప్యూటీ సీఎం అంటూ ప్రకటనలు చేయడం లోకేష్ గారిని వివాదాలకి తెరలేపుతుంది, ఇది ఎక్కడికో వెళుతుంది అని, ఏం జరుగుతుంది సార్? మీకు ప్యానల్ సభ్యులకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఒకప్పుడు లోకేష్ గారిని ఎంతో అవమానకరంగా మాట్లాడినటువంటి ఏ నోళ్ళు, ఆయన ఏదో ఎమ్మెల్యేగా గెలవలేదని, లేదు ఇంకొక రకంగా తెలుగులో ఏమన్నా పొరపాట్లు జరిగితే దాని గురించి చాలా అవమానంగా బాడీ షేపింగ్ గురించి కూడా మాట్లాడి ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ వ్యవస్థలో కూడని మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ రోజున లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి లేదా ఇంకా కీలకమైన దాని మాట్లాడుకుంటున్నారంటేనే ఈ రోజున లోకేష్ గారు ఏ స్థాయిలోకి ఎదిగారనేటువంటి ఆ కాసేపు దారం కట్టుకున్నా ఉండన్న కొంచెంసేపు బాగు ఏ స్థాయిలో ఈ రోజున ఎక్కడ అనట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు సార్, అది లోకేష్ గారు ఏ స్థాయికి మంచిదే కదా. ఇప్పుడు ఒక పార్టీలో జగరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. జగరెడ్డి గారు మీరు పాడిన పాట తప్పు చెప్పనివ్వండి. చర్చను ఎప్పుడు తప్పుగా తీసుకెళ్ళకూడదు, చర్చను ఎప్పుడు ఆ మాట అన్నది మీరు చెప్పినట్టు తీసుకెళ్లాలా, మీ లైన్ లో తీసుకెళ్లాలా? శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు వినాలా? ఇక డిబేట్ కి వచ్చింది, మీరు చెప్పిన మాటలు లేదు, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాట్లాడాలా ఏంటి? ఓకే శేఖర్ నేను చెప్తాను, అది వయసు. ఓకే శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ క్రాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, మళ్ళీ మీరు వాళ్ళు ఆపుతారు. సరే ఓకే విజయ్ ఇది వైసీపీ వాళ్ళు మాట్లాడింది కాదు కదా, తెలుగుదేశం నుంచి మీ తెలుగుదేశం శ్రేణులు నుంచి వస్తున్న వాయిస్, అది ఆయన చెప్పాలనుకుంటున్నారు. నేను చెప్పాను వెయిట్. ఓకే వెయిట్. సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళన్నా లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులన్నా ఇప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయ పార్టీ మాది, ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజకీయ పార్టీ, వాళ్ళలాగా డిక్టేటర్షిప్ ఉన్న రాజకీయ పార్టీ కాదు. ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం ఎంతవరకు ఒక హద్దు అన్ని ఉంటాయి. హద్దు దాటి ఎవరన్నా మా పార్టీ వాళ్ళు మాట్లాడినా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడాడు, రాజేష్ మాట్లాడినట్టున్నాడు. రాజేష్ మాట్లాడే అతని అభిప్రాయం, అతను ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదు, అతను యూట్యూబ్ లో అతను రకరకాల అంశాల మీద అతను చెప్తా ఉంటాడు. అతను దానికి సంబంధించి మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఆయన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాజేష్ మాట్లాడినా, కిరణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, లేదు వైసీపీ వాళ్ళు మాట్లాడినా, ఇప్పుడు ఏమంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, అర్జెంట్ గా లోకేష్ గారిని తీసుకురావాలా, లేదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలా. ఇందాకేదో చెప్తా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి. కరెక్టేనండి, మీ నాయకుల్లాగా బాబాయిని ఒక ప్రాంతానికి, కరుణాకర్ రెడ్డి గారిని ఒక ప్రాంతానికి, మేనమావన్ ఒక ప్రాంతానికి, తమ్ముడిని ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఇన్ఛార్జీలుగా వేసుకోలేదు కదా. మేమేమి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు నాయకులు అందరికీ ఇస్తా ఉన్నాం. కేవలం మీలాగా మీ కుటుంబ సభ్యులకి ఇచ్చినట్టు మా పార్టీలు ఇవ్వవు. కాబట్టి మీరు 1,000 చూపించే ముందు మీకు 4,000 చూపించిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే కిరణ్, ఏంటి మెగా రీఎంట్రీ అట సార్? ఇప్పుడు ఒకటి సార్, చిరంజీవి గారు అనేది టాల్ పర్సనాలిటీ. గతంలో ఆయనకున్నటువంటి ఓటు శాతం కానీ ఇప్పుడు నెంబర్స్ గా గెలుపు ఓటములు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా రాలేదని, ఒక్క సీటే వచ్చిందని,